దాక్కుంటున్నారు. అది ఒక వల్నరబిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి, భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది. కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళమని మా హై పవర్డ్ ఈ కమిటీ, ఇంకా ఎవరు భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని, మా పార్టీ స్టాండ్ కానీ వాళ్ళు ఎదుర్కొంటారు. మా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై సార్. సార్ యా, అంటే అసలు ఏముంటాయండి, ప్లాన్స్ ఏముంటాయండి అంటే, ఇది నేను నిజంగా చెప్పాలంటే పార్టీని కూడా నేను నాకు జర్నలిస్ట్ కాలనీలో నిన్న కూడా చెప్పాను, జర్నలిస్ట్ కాలనీలో పార్టీ ఆఫీస్ కూడా తీసేసాను నేను. కాకపోతే మా జన సైనికులు పోలేదు, మా నాయకులు వదలలేదు నన్ను. వాళ్ళు ఏదో ఒకటి చెప్పని అంటే సార్ వాళ్ళకు చాలా మంది అడుగుతూ ఉన్నారు. నేను చెప్పాను, నాకు మీరు చేసుకుంటే వెళ్ళమని చెప్పాను. అది ఆర్గానిక్గా ఎదుగుండేదేమో. నేను అసలు ఎలాగైనా పోటీ చేస్తాను. ఈరోజు మీరు చెప్పండి, కొత్తగా నేనేం పోటీ చేయకపోవడాలు ఏం లేదు, మా వాళ్ళు చేస్తానే ఉన్నారు. అంత ఎసెప్టివ్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అంతేగాని దాని ఏదో కూర్చోమని ప్రీ ప్లాన్డ్గాను అయ్యేం లేదండి. ఎమోషనల్ ఏముంటుందండి పాలిటిక్స్లో? ఒక 2 దశాబ్దాలు తిట్టించుకున్న తర్వాత ఎమోషన్స్ ఏముంటాయి? ఇష్టారాజ్యంగా తిడతా ఉంటే ఇంకా భరించడం అనేది ఒక అలవాటు అయిపోయింది అందరికీ. నాకైతే అలా అలవాటు అయిపోయింది. అంతేకాని ఎమోషన్స్ ఏముండవు. కాకపోతే ఏమవుతుందంటే, మీరు ఏ వాదనైనా పెట్టుకున్నా ఇబ్బంది లేదు. భారతదేశ సమగ్రతను బలహీనపరిచే ఏ విధానాన్నైనా సరే మేము చాలా బలంగా ఎదుర్కొంటాం. అది వ్యక్తి చేయనివ్వండి, అంతేగాని కొద్దిమంది వ్యక్తులు చేసేదాన్ని మేము అలాగే సమాధానం చెప్తాం. దీనికి ప్రత్యేకించి నాకు తెలంగాణ మీద అపారమైన ప్రేమ, నాకు తెలంగాణ మీద. అంతేగాని దానికి నేను అది కూడా చెప్పాను కదా, మేము ఇక్కడ 10 సంవత్సరాలు కష్టపడితే ఈ రోజున ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చాం. అలాంటిది చెప్పాను, మా వాళ్ళు పని చేస్తారని చెప్పాను తెలంగాణ కోసం. దాని అంతమించి సార్ ఏదండి, అది ఎవరికి మాట్లాడాను? అది తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు కదా. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒకళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు. కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. మా అజయ్ కుమార్ గద్దర్ గారి శిష్యులే కదా. ఆయన ఉస్మానియాలో చదువుకున్న వ్యక్తే కదా, రాడికల్ మూమెంట్స్లో తిరిగిన వ్యక్తే కదా ఆయన. ఇది మేబీ వాళ్ళు ఏదైనా చూడకుండా ఏదైనా పొరపాటు అని ఉన్నారు. నాకు వాళ్ళు బాగా తెలుసు కదా, వాళ్ళ కుటుంబం కూడా. అది సరిగ్గా అర్థం చేసుకుని లేకుండా మాట్లాడుతుండొచ్చు, అంతకుమించి ఇంకేమన్నా. వాళ్ళంటే నాకు అందరికీ చాలా ఇష్టం. నాకు కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్. మా ఇద్దరికి అనేక సందర్భాల్లో కలిసాం. మా ఇద్దరికి చాలా పరస్పర ఇష్టాలు ఉన్నాయి. పాలసీల్లో ఒక మాట అటు ఉంటుంది ఇటు ఉంటుంది. కానీ ఆయన ఏమన్నారు నేను చూడలేదు. నాకు తెలిసి ఆయన తప్పుగా ఏం మాట్లాడుకుంటారు, నాకు తెలుసు. అదే అనుకుంటా. అంటే మనం ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం వేరు, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం వేరు. ఇప్పుడు అమర్జీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు. తెలుగు ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రాంత ప్రజలు కావచ్చు. దాన్ని ఆయన త్యాగం చేశారు అంతే. ఆయన కూర్చోబెట్టి గొడవ పెట్టలేదు. తెలుగు వాళ్ళందరికీ రాష్ట్రం కావాలని కోరుకోవటం వేరు, కానీ ఎక్కడ మిగతా వాళ్ళు రాకూడదు, అసలు అలాంటి దూషణ ఎక్కడ చేయలేదు. ఇది నేను అంటుంది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఒక తెలంగాణ గురించో ఒక ఆంధ్ర గురించో కాదు. మీరు వెళ్ళే కొద్దీ విభజించుకుంటా వెళ్ళిపోతే, ఈ విభజన ఒక భూమికి మీరు సరిహద్దు వేయగలరు, కానీ మనసుల్లో వేసే ఈ విభజన, ఈ వేర్పాటు చాలా కనిపించు, చాలా లోతుకి వెళ్ళిపోతాయి. భవిష్యత్తులో మనం అద్భుతమైన అభివృద్ధి ఇవ్వలేకపోవచ్చు, కానీ మన కనీస ధర్మం ద్వేషం ఇవైతే ఇవ్వకూడదు కదా సమాజానికి. అంతకుమించి తప్ప అంటే ఆయనను కూడా నాకు తెలిసి ఆయన ఒక రైట్ పర్స్పెక్టివ్లో అని ఉంటారు. కానీ ఒకసారి పూర్తి నేను చెప్పింది చూస్తుంటే నాకు అలా ఉండేది కాదేమో.
అది మేము ఎప్పుడైనా కూర్చున్నప్పుడు సరదాగా మేము మాట్లాడుకున్నాం. దట్స్ నాట్ అట్ ఆల్ విషయం. ఎంతకాలం ఆపుతారు సార్ ఎక్కడైనా సార్? ఇప్పుడు ఇలా అయితే మీరు నాకు తెలిసి తెలంగాణ అంతా కూర్చోబెట్టి, తెలంగాణ నిజంగా చెప్పాలంటే తెలంగాణ పోరాట స్ఫూర్తి చాలా ఎక్కువ. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇక్కడున్న మా నాయకులు ఎవరు పోటీ చేయట్లేదు కదా, ఇక్కడున్న ఆంధ్ర నాయకులు ఎవరు ఎక్కడ వెళ్ళట్లేదు. అక్కడ కూర్చున్నది పూర్తి తెలంగాణ బోర్న్ అండ్ బ్రాట్, అది పూర్తి నేలబిడ్డలు, అక్కడ భూమిపుత్రులు. వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? ఎంతకాలం ఆపగలరు? ఇజ్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా. ఈవెన్ తెలంగాణ పోలీసు కూడా అదే చెప్తారు కదా, ఒకరోజు ఆపగలరు, 2 రోజులు ఆపగలరు, కానీ అన్నా తెలుసు ఎక్కడ ఆప్ చేయలేదు, జరగదు కూడా. అది ఉన్న ఏదో ఒక మేబీ ఆ సందర్భం నాకు తెలిసి ఇది ఒక్కళ్ళు కూర్చొని చేసింది కాదు, ఏదో అది చిలికి గాని వల్ల అయిందనుకుంటున్నాను. అంతకుమించి నేను నిజంగా చెప్పాలంటే నేను అడిగారు మన ఛానల్లో కూడా, మన కొంతమంది జర్నలిస్ట్ సోదరులు కూడా అడిగారు, ఏదైనా కాన్స్పిరసీ ఉంటుంది అంటే ఏముంటుంది కాన్స్పిరసీ? ఏదో ఒకళ్ళు కూర్చోటి మాట్లాడి కాకపోతే దేనికి తక్కువ అంటుకుంటుందంటే మన దేశంలో బతకడం మన హక్కు కదా. మన హక్కుని ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఈరోజు ఆర్టికల్ 370 రద్దంటే నువ్వు కూర్చోబెట్టి కాశ్మీరీ పండితులు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే అవన్నీ ఎటు తిరిగినాయి, ఎటు వచ్చినాయి? అలాంటి కొద్దిమంది మాట్లాడటం దేశానికి శ్రేయస్కరం కాదు. నాకేదో జరుగుద్దని కాదు, నాకేం జరుగుద్ది? నాకు దాని గురించి అసలు ఇబ్బంది లేదు. ద్వేషం, విద్వేషాలకి ద్వేషాలకే ఒక ముగింపు పలకాలనే కదండి. విద్యార్థులు ఏం ద్వేషం ఉంటుంది, యువతలో ఏం ద్వేషం ఉంటుంది?